కార్మికులు తీసుకుందామని అంటే అంటే సమ్వాట్ ఒక కొత్త ఇండస్ట్రీ ఏమైనా రావాలన్నా ప్రతి కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్ని వాళ్ళకి కావాల్సిన టైర్ చేసుకుంటుంది. అవును, మార్కెట్లో ఒక డ్రైవర్ అంటే ఐఎమ్ నాట్ డౌన్ సైజింగ్ ఎనీబడి, అవునవును, దాన్ని కించపరచాలని కాదు. ప్రతి ఆక్యుపేషన్కి ఒక రేట్ ఉంటుంది. ఓకే, హైదరాబాద్లో ఒక డ్రైవర్ని హైర్ చేసుకోవాలంటే 18,000 నుంచి 50,000 ఇచ్చుకోవచ్చు. నాకు పర్సనల్ డ్రైవర్, నాకు చాలా క్రిటికల్ డ్రైవింగ్ కాకుండా నాకు వేరే అంటే నా డిఫరెంట్ మేనేజరల్ యాక్టివిటీస్ చేసినప్పుడు నేను 50 కూడా ఇచ్చుకోవచ్చు. లేదు నాకు ఇన్ని అవర్స్ వచ్చి వెళ్ళిపోతే చాలంటే 18,000 ఇవ్వచ్చు. ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు. మినిమం వేజ్ వచ్చి 12,700 రూపాయలు తెలంగాణ స్టేట్లో ఉన్న వేజ్. ఓకే, నేను సినిమాలో హైర్ చేసుకుంటే కూడా నాకు ఆ రేంజ్లోనే ఉండాలి. ఇట్ కెనాట్ బి డిఫరెంట్ జస్ట్ బికాస్ నేను ఐఎమ్ డ్రైవింగ్ ఫర్ సినిమా అంటే దాని రేట్ ఎక్కువ ఉండకూడదు. అవును, రేట్ ఎక్కువ ఉంది అంటే దెన్ దట్ ఈస్ అ ఫోర్స్డ్ డిమాండ్. ఫోర్స్డ్ డిమాండ్ ఎక్కడ ఉండకూడదు అన్నది. ఓకే, అని మీరు చెప్పిన థియరీ ఓకే బాగానే ఉంది. కానీ ముందు నుంచి ఇండస్ట్రీ అనేసరికి యూనియన్స్ ఇవన్నీ ఉన్నాయి. డ్రైవర్స్కి ఒక యూనియన్, మేకప్ మ్యాన్స్కి ఒక యూనియన్, లైట్స్ మ్యాన్ వీళ్ళందరూ ఒక యూనియన్, ఫైటర్స్ అసోసియేషను, డాన్సర్స్ అసోసియేషను, ఇట్లా వాళ్ళు ఒక కార్డ్స్ ఇవ్వటం, ఒక రేట్ ఫిక్స్ చేసుకోవటం, ఇవన్నీ ఒక ముందు నుంచి ఒక పద్ధతిగా వస్తున్నాయి కదా. కానీ ముందు నుంచి ఒక మాఫియా సిస్టమ్ ఉంటుంది ఎక్కడ పోయినా, ప్రతి ఊర్లో ఉంది. మీరు ఒక వెజిటబుల్ మార్కెట్లో వెళ్తే ఓకే, అక్కడ వెళ్ళి మీరు వెజిటబుల్ సేల్ చేయాలంటే అక్కడ ఒక హఫ్తా ఎవరికొకరికి ఇవ్వాల్సి ఉంటుంది. బట్ ఇవాళ లేదు. ఓకే, ముందు నుంచి కాబట్టి అలానే ఉండాలా అంటే అది కరెక్ట్ కాదు. అంటే యూనియన్స్ లో కూడా ఆ తత్వం ఉందా? మాఫియా 100% చెప్తున్నాను కదండి. వై ఏ పర్సన్ దట్ ఐఎమ్ హైరింగ్ ఓకే షుడ్ పే 6 to 8 lakhs fee for a union to become a member. ఓకే, అవును, అంత పే చేస్తే వాళ్ళు కార్డు నేను ఇచ్చేదేమో ఆ కార్డు నాకు ఎందుకు కావాలా? అర్థమైంది, అదే రెగ్యులేటరీ బాడీ. అవును, మీరు అన్నట్టుగా మీరు డాక్టర్ ఒక ప్రొఫెషన్ చేయాలంటే దానికి ఒక ప్రొఫెషనల్ ఆక్యుపెన్సీ అని అంటే ఒక ఇది ఉంది. అంటే అది లీగలా లేకుంటే ఏమని చెప్తారు తెలియదు. బట్ దేర్ ఇస్ అ సిస్టమ్ ఇన్ ద కంట్రీ ఫర్ ఎనీ ప్రొఫెషనల్ ఆక్యుపెన్సీ. ఒక డాక్టర్, ఒక చార్టెడ్ అకౌంటెంట్, లాయర్ ఉంటే దానికి వెల్ డిఫైన్డ్ సిస్టమ్ ఉంది. సర్టిఫికేషన్ ఉండాలా. దెన్ దే షుడ్ బి లాయర్ అంటే నువ్వు బెంచ్ అంటే బార్ కౌన్సిల్ మెంబర్ ఉండాలా.